రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై అఖిలపక్ష రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బైరగపట్టణ సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయ యంత్రాల అవసరాలు, వ్యవసాయ రుణాలు, విద్యాది అంశాలపై తక్షణ అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అఖిలపక్ష రైతు సంఘాల సమావేశం నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతుల అవసరాలు తీర్చకపోగా రైతులను దోపిడీ చేసే రాబందుల కేంద్రాలుగా మారాయని తెలిపారు. ప్రతి ఏటా నకిలీ విత్తనాలు బారిన పడిన రైతులు భారీగా నష్టపోతున్నారని అన్నారు. రైతులకు ఇచ్చే రాయితీలు పూర్తిగా రద్దు చేయడం వల్ల పెట్టుబడి భారంగా బాగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వమైన రైతు భరోసా కేంద్రాలను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలని కోరారు. వారంలో ఒక్కరోజు పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షణకు సమయాన్ని కేటాయించిన ముఖ్యమంత్రి నిత్యం కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా మారిన రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులైన గాలేరు, నగిరి, హంద్రినీవా, తెలుగంగ, రాజోలి, వెలగొండ ప్రాజెక్టు పనులు పర్యవేక్షణకు కూడా సమయం ప్రకటించాలని, నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసి ప్రతి గ్రామానికి త్రాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన ప్రొద్దుటూరు పాల కేంద్రం, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఈ ప్రాంత అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. వాస్తవంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం ముందు ఇంజనీర్లు కూడా పెట్టడం జరిగింది. మరి దానిపైన తక్షణం చర్యలు తీసుకొని శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం లేకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే గాలేరు, నగిరి ప్రాజెక్టు ఉందో అది రెండవ దశ నిర్మాణం అనేటువంటిది గత ప్రభుత్వంలో కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారుగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేదా రోసయ్య గారు కానీ, ఈ నలుగురు ముఖ్యమంత్రుల కాలంలో కనీసం రెండో దశ నిర్మాణానికి సంబంధించి ఒక హాఫ్ ఇంచు కూడా జరగకుండా పేపర్లో మాత్రం ప్రతి సందర్భంలో గట్టిగా ప్రకటిస్తూ ఉన్నారు. మరి గాలేరు, నగిరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండవ దశ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హంద్రినీవా ప్రాజెక్టుకు సంబంధించి హంద్రినీవాకు సంబంధించిన దాంట్లో కూడా ఇదే అలక్ష్యం కొనసాగుతూ ఉంది. చివరికి మదనపల్లిలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు ఎండాకాలం వస్తే తాగడానికి మంచినీళ్ళు కూడా అందనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్రంలో బుల్డోజర్ సర్కారు వచ్చింది, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటైనటువంటి నేపథ్యంలో